గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 20, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి అష్టమి, రాత్రి 9:18 వరకు. ఉపరి నవమి. వారం గురువారం. నక్షత్రం విశాఖ. ఉదయం 9:08 వరకు. ఉపరి అనురాధ. యోగం ఐంద్ర. తెల్లవారుజామున 4:25 వరకు. ఉపరి వైధృతి. కరణం భద్ర. ఉదయం 8:15 వరకు. భవ రాత్రి 9:18 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 12:17 నుండి 2:04 వరకు. అభిజిత్ కాలం పగలు 11:45 నుండి 12:36 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:35 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:55 వరకు. అలాగే మధ్యాహ్నం 3:07 నుండి 3:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:20 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:36 వరకు. యమగండం ఉదయం 5:52 నుండి 7:27 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:52 నుండి 8:24 వరకు. సంగమకాలం ఉదయం 8:24 నుండి 10:55 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:55 నుండి 1:27 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుండి 3:58 వరకు. ఆబ్దిక తిథి శ్రావణ శుద్ధ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:58 నుండి 6:29 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:29 నుండి 8:46 వరకు. రాత్రికాలం రాత్రి 8:46 నుండి 11:48 వరకు. నిశీధి కాలం రాత్రి 11:48 నుండి 12:34 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. సూర్యరాశి సింహం, చంద్రరాశి వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి. పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృషభ రాశి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. మిథున రాశి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది. కన్యా రాశి. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఉన్న ఆటంకాలు తొలగి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. తులారాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చిక రాశి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ధనుసు రాశి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మకర రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. మీనరాశి. చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.